ఈరోజు మనము ఇడ్లీ చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. ఇడ్లీ కోసం నేను ఇక్కడ బియ్యంను తీసుకుంటున్నా. ఇడ్లీ కోసం బియ్యము 3 కప్పులు బియ్యం తీసుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. బియ్యం మినపప్పును 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగాలి. తర్వాత నీళ్లు పోసి 5 నుంచి 6 గంటల వరకు బియ్యం మినపప్పును నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు అటుకులు కూడా నానబెట్టుకోవాలి. ఇడ్లీ పిండిలో నానబెట్టిన అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు బాగా నానిన బియ్యము మినపప్పును నానబెట్టుకున్న అటుకులతో సహా కలిపి మిక్సీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో బియ్యము మినపప్పును కొద్దిగా అటుకులు అన్నీ కలిపి ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పిండి కంటే కొద్దిగా పెద్ద సైజు ఉన్న ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన బియ్యము మినపప్పును కూడా మిక్సీ చేసుకొని పాత్రలోకి నింపుకోవాలి. ఈ ఇడ్లీ పిండిని పెద్ద పాత్రలోకి తీసుకోవడం వల్ల పిండి ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత పొంగి కింద పడకుండా ఉంటుంది. ఈ ఇడ్లీ పిండిలో ఒక చిన్న 1/2 స్పూను కుకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను సమ్మర్ కాబట్టి యాడ్ చేయటం లేదు. తర్వాత ఈ ఇడ్లీ పిండిని 6 గంటల వరకైనా ఫర్మెంటేషన్కు పక్కన పెట్టాలి. ఇలా ఫర్మెంటేషన్ అయిన పిండి ఇడ్లీ కోసం తయారైంది. ఈ పిండిలో టేస్ట్కు తగినంత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని స్టీమ్ కోసం వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ పుయ్యాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో ఒక 1/2 గరిటె ఇడ్లీ పిండిని వేసుకుంటూ రావాలి. ఒక్కొక్క ఇడ్లీకి 1/2 గరిటె పిండిని వేస్తున్నా. ఇలాగే అన్ని ఇడ్లీ ప్లేట్లను ఇడ్లీ పిండితో నింపుకోవాలి. ఇప్పుడు స్టీమ్ కోసం పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో నీళ్లు వేడైన తర్వాత ఈ మొత్తం ఇడ్లీ ప్లేట్లన్నిటినీ ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టాలి. గ్యాస్ను మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ అవుతూ ఉండగా చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జారులో పప్పులు, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఒక చిన్న స్పూను సాల్ట్, ఒక చిన్న స్పూను జీలకర్రను కూడా వేసుకొని మొత్తము బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి తిరగమాత పెట్టుకుందాం. తిరగమాత కోసం 2-3 స్పూన్లు ఆయిల్, ఒక చిన్న స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని చట్నీలో కలుపుకోవాలి. టేస్ట్ కోసం సాల్ట్ను చెక్ చేసుకోవాలి. చట్నీ తయారైంది. ఇప్పుడు స్టీమ్ కోసం పెట్టుకున్న ఇడ్లీని కూడా చెక్ చేసుకుందాం. ఇడ్లీ పిండిని చేతితో టచ్ చేస్తే చేతికి అతుక్కోకుండా ఉండటమే ఇడ్లీ తయారైనట్టు తెలుస్తుంది. ఈ ఇడ్లీ ప్లేట్లన్నీ ఇడ్లీ పాత్ర నుంచి బయటకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఇడ్లీని ఇలా చిన్నగా స్పూన్తో తీయాలి. ఇడ్లీ ప్లేటు కొద్దిగా చల్లారిన తర్వాత ఇడ్లీని పక్కకు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇడ్లీలు మొత్తము పిండి ప్లేటుకు అతుక్కోకుండా ఇడ్లీ బాగా వస్తాయి. ఇప్పుడు మెత్తని ఇడ్లీతో పాటు టేస్టీ చట్నీ కూడా తయారైంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.